నమస్తే అండి. నేను జ్యోతి చిన్నాని మాట్లాడుతున్నాను. అందరూ ఎలా ఉన్నారు? కార్తీక మాసం సందర్భంగా మనం రోజు కార్తీక పురాణం వినటం జరుగుతుంది కదా. అందులో భాగంగా ఈరోజు 8వ అధ్యాయాన్ని వినబోతున్నాం. కార్తీక పురాణం 8వ అధ్యాయం. వశిష్ఠ మునీంద్ర, నా మనస్సులో గొప్ప సందేహం కలిగినది. ఈ సందేహమును తెలిపెదను, దానిని నశింపచేయుము అని జనక మహారాజు వశిష్ఠ మునీంద్రుని అడిగారంటండి. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పితిరి, పాతకములలో గొప్పవానిని చెప్పినారు. వర్ణసంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్గుణులు వేదత్రయోక్షములైన ప్రాయశ్చిత్తములు చేసుకుని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా, మీరు ధర్మలేశము చేతనే పరిశుద్ధులైన విష్ణులోకమును పొందుదురని చెప్పినారు. అది ఎట్లు సంభవమగును? ఓ మునీశ్వర, అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలననియు తెలిసియు అట్లా చెయ్యక దైవవశం చేత సంభవించి కార్తీక దీప దానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును? వజ్రపర్వతమును గోటికొన చివరి భాగము చేత చూర్ణము చేయు సాధ్యమా? స్వయంగా గొప్ప పర్వతమునెక్కి అక్కడ నుండి క్రింద పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకొని ఏడల పడకుండా ఉండునా? ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములు చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపచేయుట ఎట్లు శక్తిమగును? నాకీ సంశయము నశింపచేయుము. నాకే కాదు, వినువారందరికీ కూడా ఇది ఆశ్చర్యకరమే. నిజమే కదండి. గత అధ్యాయాలు విన్నట్లయితే ఎటువంటి పాపాలు చేసిన వారైనా కూడా దీపం వెలిగించినంత మాత్రం చేతనో, లేదంటే దీపదానం ఇచ్చినంత మాత్రం చేతనో, లేదంటే వేరే ఎవరైనా చేసిన కార్తీక పుణ్యాన్ని స్వీకరించినంత మాత్రం చేతనో వారి పాపాలు తొలగిపోతున్నాయని విన్నాం కదా. అదే జనక మహారాజుల వారికి కూడా అదే సందేహం వచ్చినట్లుంది. అడిగారనమాట వశిష్ఠ మహామునిందుని, ఇంతంత పాపాలు చేసి కొంచెం పూజ చేసినంత మాత్రాన పుణ్యం వచ్చి పాపాలన్నీ నశించిపోతాయి అని. దానికి మరి వశిష్ఠ మహారాజుల వారు ఏం చెప్పారో విందామా. కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపచేయునని మీరు చెప్పారు. అది ఎట్లు సిద్ధించును అని అడిగిన రాజు మాటలను విని వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములు ఎట్లు నశించునో అని ఆశ్చర్యంతో ఉన్న రాజుతో ఇట్లనెను. ఓ రాజా, వినుము. మంచి విమర్శ చేసేతివి. నేను కూడా విచారించి తిని వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములో సూక్ష్మములున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనా చేయి సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహం పొందకు, చెప్పేదను, సావధానముగా విను. నాకు కూడా ఇలాంటి సందేహం వచ్చింది. నేను పురాణాలను విచారించగా తెలిసింది, నాకు కూడా ధర్మంలో సూక్ష్మాలు ఉన్నట్లు తెలిసింది అని. అంటే చిన్న చిన్న విషయాలకే పుణ్యం ప్రాప్తించవచ్చు ఒక్కొక్క పూజ వల్ల అని చెప్తూ ఉన్నారండి. ధర్మములు గుణత్రయముతో కూడుకుని స్వల్పాధికములగును. గుణములు సత్యము, రజస్సు, తమస్సు అనునవి 3. ఈ 3 గుణములను ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్యగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నీయు తమస్సు వలన కర్మకాండయంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చునవి తమోగుణముల వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్యగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధినందును. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము,
పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ 3 విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను చేయు దానాధికము తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వపాప నాశన సామర్థ్యము కలదిగాదు. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతుమగును. ధర్మము అధికమో స్వల్పము కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందుదురు. కాబట్టి జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత గాని దేశకాల పాత్ర విచారణతో చేసిన ధర్మమును అక్షయ ఫలము ఇచ్చును. ఇందుకు సందేహమే లేదు. పర్వతము ఎత్తుల కట్టెలను పేర్చి అందులో గురవింద గింజంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీ బూడిదయాగును. గృహములోని చీకటి చిన్న దీపమును వెలిగించిన నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరకు నిర్మల జలమందు ఒకమారు స్నానమాచరించిన ఎడల ఆ మురికి పోవును. అట్లే అల్ప పుణ్యము చేత అధిక పాపమును నశించగలవు. అజ్ఞానము చేతను గాని జ్ఞానము చేత గాని చేసిన పాపములు అధికములు గాని స్వల్పములు గాని హరినామ సంకీర్తనము వలన నశించును. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనముచే పాపములన్నీ నశించును అని చెప్తున్నారండి. ఎంత చక్కగా ఎంత క్లుప్తంగా వివరించారండి వశిష్ఠ మునీంద్రుల వారు. పర్వతం ఎత్తులో కట్టెలన్నీ పెట్టి అందులో గురవింద గుంజంత అగ్నిని వేసినంత మాత్రం చేత పర్వతం అంత ఎత్తు కట్టెలు కాలిపోవా? అలాగే నిజమే కదండి, బురద నీటిలో ఎంతకాలం స్నానం చేసినా ఆ బురద మన ఒంటికే ఉంటుంది. అదే వెళ్ళి ఒక్కసారి మంచినీటిలో స్నానం చేస్తే ఆ మురికంతా వదిలిపోతుంది. అలాగే తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ హరినామ సంకీర్తనం చేసిన మాత్రం చేతనే పాపములు తొలగుతాయని ఎంత చక్కగా వివరించారండి. ఇప్పుడు దానికి సంబంధించి వృత్తాంతం ఒకటి చెప్తూ ఉన్నారు. పూర్వకాలమునందు కన్యాకుబ్ధమను క్షేత్రమందు వేదాంగ పారంగతుడైన సత్యనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్య కలదు. వారిరువురకు చివరి కాలమున అజామిలుడను ఒక కుమారుడు పుట్టెను. అజామిలుడు దురాచారుడను దాసీభర్తయు హింసకుడును నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తి గలవాడై ఉండును. అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను. అజామిలుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనిన అజామిలునకు యవ్వనము రాగానే దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది. దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై అలింగన చుంబనాది కర్మలయందు ఆసక్తి కలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను. ఆ అజామిలుడు ఇట్లుగా కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్ళగొట్టిరి. అజామిలుడు ఆ ఊరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసము చేసుకుని నిత్యము దాసీతో కూడి వెంటబెట్టుకుని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజించుచు కొంతకాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుదమని ఆశతో తాటి చెట్టు ఎక్కి కొమ్మ విరిగి కిందపడి మృతి పొందెను. తరువాత అజామిలుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది గనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకుని వెకులుడై బహు శోకించి తరువాత దానిని కొండ గుహయందు పారవేచి ఇంటికి పోయెను. తరువాత అజామిలుడు యవ్వనవంతురాలైన
దాని కూతురిని చూచి పాపాత్ముడు గనుక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను. తరువాత అజామిలునకు ఆ కూతురియందు కొందరు పుత్రులు కలిగి నశించిరి. అందరూ చివరివారు మాత్రము మిగిలి ఉండెను. వానికి నారాయణ అని నామకరణము చేసి అజామిలుడు నడుచుచున్నప్పుడు, కూర్చుండునప్పుడును, జలపానకాలమందును, భోజనం చేయుచున్నప్పుడును, తిరుగుచున్నప్పుడును పుత్రపాశము చేత బద్ధుడై నిరంతరము ఆ నామమునే పలుకుచుండెను. కొంతకాలమునకు అజామిళునకు మరణకాలము సమీపించగా అతనిని తీసుకుని పోవుటకు ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతిలందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామిలుడు తనను తీసుకొని వచ్చిన యమదూతలను చూచి భయపడి పుత్రస్నేహము చేత దూరమందు ఆటలోనున్న కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలిచెను. ఆ పిలుచుచున్నప్పుడు భయము చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమారులు పిలిచెను. రాజా ధైన్యముతో కూడి నారాయణ సంకీర్తనమును మరణకాలమందు అజామిలుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రాగా వెరచి దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి ఓయి ఈ అజామిలుడు మావాడు గాని మీవాడుగాడని పలికిరి. రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలమైన నేత్రములు గలవారును, పచ్చని పట్టుబట్టలను ధరించి వారును, పద్మమాలాంకృతములను, కిరీటవంతులను, కుండలదారులను, మంచి మాలికలు, వస్త్రములు, ఆభరణములు గలవారును, 4 చేతులు గలవారును, సుందరదేహులను, శంఖచక్రములు ధరించిన వారును, తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపచేయువారును అయి ఉండిరి. ఇట్టి విష్ణుదూతలను చూచి యమదూతలు మీరు ఎవ్వరు? కిన్నరులా, సిద్ధులా, చారులా, దేవతలా అని అడగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిళుని తమ పుష్పక విమానమును ఎక్కించుకొని తమ లోకమునకు తీసుకుని పోవు గోర్కె కలవారే ఇట్లు పలికిరి. అర్థమైంది కదండి. హరినామ సంకీర్తన వల్ల ఎంత పుణ్యం ప్రాప్తించిందండి. ఎంత పాపాత్ముడైనప్పటికీ కూడా చివరి అంచెదశలో ఆర్తితో స్వామిని పిలిచినంత మాత్రము చేతనే పాపములన్నీ నశించును. ఇది స్కాందపురాణే కార్తీక మహత్యే అష్టమోధ్యాయ సమాప్తః. ఇంతటితో 8వ అధ్యాయం పూర్తయిందండి. మళ్ళీ రేపటి రోజున 9వ అధ్యాయంలో ఇంకొన్ని పుణ్యమైన విషయములు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.